వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఎటు చూసినా ఎత్తైన కొండలు, చుట్టూ పచ్చని ప్రకృతి, లోతైన లోయలు, వీటన్నిటి మధ్యన సాగేదే సాహసోపేతమైనటువంటి సలేశ్వర యాత్ర. చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని 3 రోజుల పాటు, ఏడాదిలో కేవలం 3 రోజుల పాటు సాగేటటువంటి సలేశ్వర యాత్రలో పాల్గొనేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తుంటారు. నేటి నుంచి ప్రారంభమైనటువంటి సలేశ్వర లింగమయ్య జాతర మహోత్సవాల్లో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. పచ్చటి ప్రకృతి రమణీయతల మధ్యన, కొండలు కోనల మధ్యన సాహసోపేతంగా సాగే సలేశ్వర లింగమయ్య జాతర మహోత్సవాలపై ఆర్టీవీ స్పెషల్ రిపోర్ట్. నల్లమల అభయారణ్యంలో కొండా కోనల నడుమ వెలిసిన లింగమయ్య జాతర మహోత్సవాలు నేటి నుంచి ప్రారంభమైన నేపథ్యంలో భక్తుల తాకిడి మొదలైంది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కన్నుల పండుగగా సాగేటటువంటి లింగమయ్య జాతర మహోత్సవాల్లో పాల్గొనేందుకు, ఆ సాహసోపేతమైనటువంటి యాత్రను తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తుల తాకిడి సలేశ్వర యాత్రకు ప్రారంభమైంది. ప్రస్తుతం మనం సలేశ్వర యాత్రకు వెళ్ళేటటువంటి ముఖద్వారం దగ్గర ఉన్నాం, ఫరహాబాద్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ నుంచే ఏదైతే మనకు ఇక్కడ నుంచే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళినట్టయితే నల్లమల ఫారెస్ట్ లోపల నుంచి కూడా దట్టమైనటువంటి అడవిలో ప్రకృతి రమణీయతల మధ్యన దాదాపుగా 30 కిలోమీటర్ల మేర ప్రయాణించిన తర్వాత లింగమయ్య దర్శనం అవుతుంది. లింగమయ్యను దర్శించుకునేందుకు భక్తులంతా కూడా పోటెత్తిన విజువల్ చూస్తున్నాం. పూర్తిగా ఈ రోజు నుంచి కేవలం 3 రోజుల పాటు మాత్రమే సాగుతుంది. ఏడాదిలో 3 రోజుల పాటు మాత్రమే లోపలికి అనుమతి ఇస్తున్నటువంటి నేపథ్యంలో భక్తులంతా కూడా నల్లమల అందాలను తిలకించేందుకు, సలేశ్వర లింగమయ్యను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి. చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని 3 రోజుల పాటు ఇదంతా కూడా నిర్వహిస్తుంటారు జాతర మహోత్సవాలన్నీ కూడా. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా నిర్వహిస్తున్నటువంటి ఈ జాతర మహోత్సవాలకు పాల్గొనేందుకు భక్తుల తాకిడి మొదలైంది. ఈరోజు ప్రారంభం ఈరోజు కాబట్టి ఈరోజు కొంత భక్తుల సంఖ్య కొంత తక్కువగా కనిపిస్తుంది. కానీ రేపు ఎల్లుండి వీకెండ్స్, శని ఆదివారాలు వీకెండ్స్ హాలిడేస్ ఉన్నటువంటి నేపథ్యంలో భక్తులంతా కూడా ఇంకా పెద్ద ఎత్తున తరలి వచ్చేటటువంటి అవకాశం చూస్తున్నాం. లోపలికి వాహనాల ద్వారా వచ్చేటటువంటి వారందరినీ కూడా లోపలికి పంపిస్తున్నారు. ఫరహాబాద్ దగ్గర నుంచి లోపలికి పంపిస్తున్నటువంటి నేపథ్యంలో వారంతా కూడా లోపలికి వెళ్లేందుకు ఖచ్చితంగా టికెట్లను తీసుకోవాలంటూ కూడా ఇక్కడ పూర్తిగా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో లోపలికి వెళ్ళే వారంతా కూడా 2 వీలర్ వెహికల్ ఉంటే 100 రూపాయలు, 4 వీలర్ వెహికల్ ఉంటే 500 రూపాయలు, అదేవిధంగా ట్రాక్టర్ లేదా ఆటో లాంటిది ఉంటే 300 రూపాయలు, ఈ రకంగా పూర్తిగా టికెట్ల రుసుమును కూడా మెన్షన్ చేసినటువంటి పరిస్థితి. లారీ బస్సులు కూడా లోపలికి వెళ్ళేటటువంటి సదుపాయాన్ని కల్పించారు. లారీ బస్సు, DCM లాంటి భారీ వాహనాలు వెళ్ళినట్టయితే వాటికి 1000 రూపాయల రుసుమును కూడా ఇక్కడ ఫిక్స్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే వచ్చేటటువంటి వారంతా కూడా ముందుగానే మన్ననూరు దగ్గర నుంచి కూడా వాహనాలకు టికెట్స్ ఇస్తున్నారు. మన్ననూరు దగ్గర మిస్ అయితే మళ్ళీ ముందల ఏదైతే టోల్ గేట్ ఉంటుందో ఆ టోల్ గేట్ దగ్గర కూడా టికెట్స్ ఇస్తున్నారు. అక్కడ కూడా మిస్ అయిన వారికి ఇక్కడ టికెట్స్ విక్రయిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా కొన్ని లక్షల సంఖ్యలో భక్తులు ఈ 3 రోజుల్లో హాజరవుతున్నటువంటి నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను అటు ఫారెస్ట్ శాఖ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం అంతా కూడా ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేసినటువంటి పరిస్థితి. సలేశ్వర లింగమయ్యను దర్శించుకోవాలంటే ఏడాదికి కేవలం 3 రోజుల పాటు మాత్రమే ఇక్కడ భక్తులకు అనుమతి ఉంటున్నటువంటి నేపథ్యంలో భక్తులంతా కూడా ఎప్పుడు చైత్ర పౌర్ణమి వస్తుంది, ఎప్పుడు లోపలికి అనుమతిస్తారంటూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈ రోజు నుంచి ప్రారంభమైనటువంటి నేపథ్యంలోనే భక్తుల తాకిడి మొదలైంది. భక్తులంతా కూడా లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఇదే మట్టి రోడ్డు గుండా, ఇదే ఫారెస్ట్ గుండా పూర్తిగా ఈ నల్లమల అటవీ ప్రాంతంలోనే దాదాపుగా ఇక్కడ నుంచి రాంపూర్ పెంట అనేటటువంటి పెంట దాకా కూడా దాదాపుగా 24 కిలోమీటర్ల మేర రోడ్డు మార్గాన ప్రయాణించాల్సి ఉంటుంది. ఆ తర్వాత 6 కిలోమీటర్లు, దాదాపుగా 6 కిలోమీటర్ల మేర కొండలు కోనల మధ్యలో, రాళ్ళు రప్పల మధ్యన కాలి నడకన వారంతా కూడా ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడికి అయితే సలేశ్వరానికి స్పెషల్ బస్సులను కూడా ఆర్టీసీ ఏర్పాటు చేసింది. సలేశ్వరంకు వెళ్లేందుకు భక్తులు
కొంతమంది వాహనాల్లో వస్తుంటారు, మరికొంతమంది ఆర్టీసీ బస్సుల్లో వస్తుంటారు. కాబట్టి వారి కోసం ప్రత్యేకంగా సలేశ్వరానికి ఆర్టీసీ కొన్ని బస్సులను కూడా ఏర్పాటు చేసింది. ఆ బస్సుల్లో భక్తులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారంతా కూడా ఈ ఆర్టీసీ బస్సుల్లోనే లోపలికి వెళ్తున్నారు. ప్రస్తుతం మనం ఏదైతే రహదారిలో వాహనాలన్నీ కూడా జామ్ అయి ఉన్నాయో ఇవన్నీ కూడా శ్రీశైలం వెళ్ళేటటువంటి ప్రధాన రహదారి. శ్రీశైలం వెళ్ళేటటువంటి ఈ రహదారి గుండానే ఫరహాబాద్ దగ్గర నుంచి లోపలికి వెళ్తే సలేశ్వర లింగమయ్య క్షేత్రం ఉంటుంది. ఈ క్షేత్రానికి వెళ్లేందుకు వాహనాలన్నీ కూడా బారులు తీరాయి. ఇక్కడ నుంచి ఏదైతే ప్రస్తుతం మనం ఫరహాబాద్ దగ్గర ఉన్నాం, ఇక్కడ నుంచి రోడ్డు మార్గాన దాదాపుగా ఒక 24 కిలోమీటర్ల మేర ముందుకెళ్తే రాంపూర్ పెంట వస్తుంది. అక్కడి వరకు మాత్రమే వాహనాలు వెళ్తాయి. అక్కడ వాహనాలను పార్కింగ్ చేసుకున్న తర్వాత అక్కడ ఏదైతే దాదాపుగా 6 కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్ళాల్సి ఉంటుంది. 6 కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్తే లింగమయ్య క్షేత్రానికి వెళ్తాం. అక్కడ పూర్తిగా ఆకాశం నుంచి జాలువారుతున్నటువంటి జలపాతం ఒక పక్క, కొండల నడుమ వెలిసిన సలేశ్వర లింగమయ్య మరో పక్క. ఆ ప్రకృతి రమణీయతలను ఆ లింగమయ్యను దర్శించుకునేందుకు వస్తున్నామయ్య లింగమయ్య అనేటటువంటి స్లోగన్స్ ఇస్తూ భక్తులంతా కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. ప్రస్తుతం మనం లోపలికి వెళ్దాం. 30 కిలోమీటర్ల మేర వెళ్ళిన తర్వాత లింగమయ్య దగ్గరికి కూడా వెళ్దాం. అక్కడ ప్రత్యేకతలు ఏంటి, అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అన్ని విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నల్లమల అభయారణ్యంలో వెలిసిన సలేశ్వర లింగమయ్య జాతర మహోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులంతా కూడా తండోపతండాలుగా తరలివస్తున్నారు. ప్రస్తుతం మనం సలేశ్వర ఒడ్డు దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచే కాస్త ముందుకెళ్తే ఈ పక్క నుంచే స్వామివారి దర్శనానికి పూర్తిగా కాలినడక ద్వారా భక్తులంతా కూడా పాదయాత్రగా ముందుకెళ్లేటటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం రాంపూర్ పెంట దాటిన తర్వాత కాస్త ముందుకు వస్తే ఈ ప్రాంతం ఉంటుంది. ఇక్కడంతా కూడా భక్తుల జన సందోహం కనిపిస్తుంది. లక్షల సంఖ్యలో భక్తులంతా కూడా తండోపతండాలుగా వస్తున్నటువంటి నేపథ్యంలో వారికి కావాల్సినటువంటి వసతులను సమకూర్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక్కడ పూర్తిగా కొంతమంది అంతా కూడా ఎవరైతే ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా అన్నదాన సదుపాయాన్ని కల్పిస్తున్నారు. అదేవిధంగా ఉచిత మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో వారికి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామంటూ కూడా అధికారులు చెప్పుకొస్తున్నప్పటికీ కూడా కొంతమంది దాతలైతే వచ్చే భక్తులు, ఎందుకంటే పూర్తిగా ఏదైతే ప్రధాన రహదారి నుంచి ఇక్కడ దాకా దాదాపుగా 24 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇంత లోపలికి వచ్చిన తర్వాత వారు తినాలన్నా ఏదైనా కొనుగోలు చేయాలన్నా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులను వారి దృష్టిలో పెట్టుకొని భక్తులందరికీ కూడా గత కొన్నేళ్లుగా ఇక్కడ జాతర నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ వారందరికీ కూడా అన్నదానాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కొంతమంది సేవా ట్రస్టుల పేరు మీద అన్నదానాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా కొంతమంది ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని అనారోగ్య సమస్యలు కావచ్చు, కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వారి కోసం కూడా ఉచిత మెడికల్ క్యాంపులను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఇదంతా కూడా పోలీసుల కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉంది. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు కూడా నిత్యం పహారా కాస్తున్నారు. 3 రోజుల పాటు సాగేటటువంటి ఈ జాతర మహోత్సవంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు అయితే తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో వెలిసిన లింగమయ్యను దర్శించుకునేందుకు భక్తులంతా కూడా బారులు తీరుతున్నారు. రాళ్ళు రప్పల మధ్యలో లోతైన లోయల నుంచి కూడా భక్తులు ముందుకు సాగుతున్నారు. వస్తున్నాం లింగమయ్య, హరహర మహాదేవ, శంభో శంకర అంటూ శివనామస్మరణ చేస్తూ స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్తున్నారు. పూర్తిగా చూస్తున్నాం విజువల్స్లో లోతైనటువంటి కొండ చర్యల మధ్యన పూర్తిగా ఎంత నిటారుగా ఉందో చూడవచ్చు. ఇంతటి లోతుగా ఉన్నటువంటి అనేక కొండల్ని ఎక్కుతూ దిగుతూ ముందుకు సాగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. చాలామంది భక్తులు దర్శనార్థం వస్తుంటే కొంతమంది దర్శనం చేసుకొని తిరిగి వస్తున్నారు. వెళ్ళేవారు వస్తున్నాం లింగమయ్య అనేటటువంటి నామస్మరణతో, వచ్చేవారు తిరిగి వస్తాం లింగమయ్య అనేటటువంటి నామస్మరణ చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. పూర్తిగా చూస్తున్నాం కదా, పచ్చటి ప్రకృతి నడమన ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో భక్తులంతా కూడా స్వామివారిని దర్శించుకునేందుకు ఈ రకంగా సాహసోపేతంగా ముందుకెళ్తున్నారు. కొంతమంది భక్తులు మనతో పాటు ఉన్నారు, వారితో కూడా మాట్లాడిద్దాం. ఎక్కడి నుంచి వచ్చారండి? మిర్యాలగూడ. ఎట్లా తెలుసు ఈ సలేశ్వరం? ఫ్రెండ్స్ ద్వారా. ఎట్లా అనిపిస్తుంది? అంటే ఫస్ట్ టైమా ఇంతకుముందు? ఇది చాలా టఫ్గా అనిపిస్తుంది. ఇప్పుడు మేము స్టార్ట్ అయ్యి 100 మీటర్స్ కూడా కాలేదు, ఇంకా చాలా ఉంది. ఇది ఒక ట్రెక్కింగ్ లాగా అనిపిస్తుంది నాకు. ఫస్ట్ టైం.
అంటే మీ ఫ్రెండ్స్ ఎట్లా ఏం చెప్పారు అంటే ఈ యాత్ర గురించి కానీ? కష్టంగా ఉంటుంది అన్నారు, కొంచెం మంది వస్తామని చెప్పి డ్రాప్ అయ్యారు. మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు 100 మీటర్లు నడిచామంటారు కదా, ఎట్లా చాలా టఫ్గా ఉంది, నడవటం చాలా ఇబ్బంది ఉంది, చూడాలి ఎట్లుంటుంది. అట్మాస్ఫియర్ కానీ ఇదంతా క్వైట్ ప్లెజెంట్, చాలా ప్లెజెంట్గా ఉంది. ఇట్స్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్. మీరు ఎక్కడ నుంచి వచ్చారు? మిర్యాల కూడా ఎట్లా అనిపిస్తుంది? ఇంకోసారి వచ్చే ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది చూడదగ్గ ప్రదేశం. ఎవరు ఇక్కడికి రావాలనేది దేవుడు పెట్టిన అన్నట్టుగా దేవుడు ఎవరినైతే ఇక్కడికి రావాలనుకుంటారో వాళ్ళే రాగలుగుతారు అనేది ఒక నమ్మకం. ఆ నమ్మకం ద్వారా వచ్చినా మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎన్నోసారి? నేను హైదరాబాద్ నుంచి వస్తున్నానండి. దాదాపుగా 13వసారి. దాదాపుగా ఎందుకంటున్నానంటే కరోనా 1 సంవత్సరం రాలేకపోయాం తప్పించి వితౌట్ ఎనీ హెజిటేషన్ ఇక్కడికి సలేశ్వరం జాతర వస్తుంది అని అంటే చైత్ర పౌర్ణమి మనము నోట్ చేసుకొని మరి టిక్ చేసుకుంటామండి. ఏప్రిల్ మంత్లో వస్తుంది ఈ చైత్ర పౌర్ణమి అనేది. ఎవ్రీ ఇయర్ ఇక్కడికి రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ విశేషం ఏంటంటే పౌర్ణమి రోజు 100 అయినా 106 అయినా 13 సంవత్సరాల నుంచి చూస్తున్నానండి, ఖచ్చితంగా వర్షం పడి తీరుతుంది. ఈ చుట్టుపక్కల ఎక్కడ పడకున్నా, మన తెలుగు రాష్ట్రాల్లో పడకున్నా, ఎక్కడ పడకున్నా ఈ క్షేత్రంలో మాత్రం ఖచ్చితంగా చైత్ర పౌర్ణమి రోజు వర్షం పడి తీరుతుంది. ఒకటి. రెండవది, ఇక్కడికి వచ్చేవారందరూ కూడా ముసలి ముతుక చిన్నపిల్లలని ఎవ్వరూ తేడా లేదండి. ఆ భగవంతుని అనుగ్రహం ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడికి రాగలుగుతారు. అండ్ రావడమే కాదు, మీరు చూస్తే తండోపతండాలుగా ఇక్కడ ఏ ఫెసిలిటీస్ ఉండవు, ఏమీ ఉండవు, అయినా కూడా తండోపతండాలుగా జనం రావడం జరుగుతుంది, బారులు తీరి రావడం జరుగుతుంది. ఇక్కడ ఇది జస్ట్ 10%. మీరు అక్కడికి వెళ్తే లోయలో అసలు ఒకరిద్దరు మాత్రమే నడవగలిగే స్టీప్నెస్ ఉంటుంది. ఆ ప్లేస్లో కూడా అసలు తోపులాట లేకుండా ఒకరికొకరు సహకారం చేసుకుంటూ అద్భుతంగా జరుగుతుందండి ప్రయాణం. ఈ ప్రయాణం ఎలా మొదలైందంటే ఒక ఫ్రెండ్ మాకు ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. వచ్చిన తర్వాత ఇప్పటివరకు మిస్ కాలేదండి. భగవంతుడు కనుక సహకరిస్తే ఈ ప్రాణం ఉన్నంత వరకు డేక్కుంటూ పాక్కుంటూ అయినా వచ్చి ఆ లింగమయ్య దర్శనం చేసుకొని వెళ్ళే ఆలోచన ఉందండి. జై లింగమయ్య. అంటే ఎన్నోసారి? 13వసారి అని చెప్తున్నారు. ఫ్యామిలీతో వస్తున్నారు, ఫ్రెండ్స్తో వస్తున్నారు? ఫ్రెండ్స్తో వస్తున్నామండి. ఎవ్రీ టైం కొత్త వాళ్ళని తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. అంటే మేము పెట్టుకోవడం కాదు, ఎవ్రీ టైం కొత్త వాళ్ళు వస్తూనే ఉన్నారు. అండ్ ఎవరైతే లాస్ట్ టైం వస్తారో వాళ్ళు ఇంకా ట్రూప్స్తో వస్తున్నారు. ఎవ్రీ టైం వచ్చిన వాళ్ళు ఇంకొక 2-3తో రావడం, వాళ్ళు ఇంకా జాయిన్ అవ్వడం. అంటే ఇదొక ఫ్యామిలీ అయిపోయింది. ఇక్కడ కూడా ఒక సలేశ్వరం ఫ్యామిలీ అయిపోయింది. ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా రావడం జరుగుతుంది. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరు వస్తున్నారు. చాలా బాగుంటుందండి. ఎవరైనా సరే సలేశ్వరం జర్నీకి రావాలి అనుకుంటే మీరు చేయాల్సింది ఏప్రిల్ మంత్ని నోట్ చేసుకోండి. ఇక్కడికి వచ్చే ముందు నేను ఫిట్గా లేను, నాకు ఇబ్బంది అవుతుంది అని మీరు ఏమనుకోకండి. మా ఫ్రెండ్కి కాల్లో రాడ్ ఉందండి, అయినా కూడా వితౌట్ ఎనీ హెసిటేషన్ రావడం జరిగింది. మళ్ళీ రిటర్న్ కూడా ఆల్రెడీ ఎక్కేసాడండి. సో దట్స్ వాట్ ద గ్రేస్ ఆఫ్ దిస్ గాడ్. సలేశ్వరం లింగమయ్యకి జయం. సో ఇది పూర్తిగా ముసలి ముతక కావచ్చు, చిన్న పిల్లలు కావచ్చు, అదేవిధంగా వృద్ధులు కావచ్చు, ఎవరు కూడా వయస్సుతో సంబంధం లేకుండా ఇక్కడ పూర్తిగా కాలినడకన ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే ఇదంతా కూడా చాలా టఫెస్ట్ రూట్ అని చెప్పొచ్చు. పూర్తిగా దైవ దర్శనార్థం వచ్చేవారు చాలామంది ఇక్కడికి ఎంతోమంది వస్తుంటారు. కానీ వచ్చినప్పటికీ దైవానుగ్రహం ఉంటేనే ఇక్కడికి రాగలుగుతాం అనేటటువంటి నమ్మకం కూడా భక్తుల్లో ఉన్నట్టుగా చెప్పుకొస్తున్నాం. ఎందుకంటే చాలామంది సలేశ్వర యాత్ర గురించి వార్తల్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు చూసిన తర్వాత ఒక్కసారైనా వెళ్ళాలనేటటువంటి ఆకాంక్షతో ఉంటారు. కానీ చాలామంది కొన్ని టైం మిస్ కావడం కావచ్చు, ఆ బిజీ లైఫ్ కావచ్చు, వాటి కారణంగా రాలేకపోవడంతో ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులంతా కూడా దైవానుగ్రహం ఉంటే తప్పితే ఇక్కడికి రాలేమనేటటువంటి ఒక నమ్మకం భక్తులపై ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా పూర్తిగా ఇక్కడికి వచ్చిన వారు ఎవరైనా సరే ఎలాంటి సమస్య ఉన్నా కూడా మధ్యలో మాత్రం ఆగిపోరు, చివరి దాకా నడిచేటటువంటి ప్రయత్నం కూడా చేస్తుంటారు. చివరి వరకు వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉందంటూ కూడా ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. శ్రీశైలం ప్రధాన రహదారి గుండా దాదాపుగా 24 కిలోమీటర్ల రోడ్డు ప్రయాణం అనంతరం ప్రస్తుతం మనం రాంపూర్ పెంట దగ్గర ఉన్నటువంటి మోకాళ్ళ కురువ అనేటటువంటి ప్రాంతానికి చేరుకున్నాం. ఇక్కడ నుంచి పూర్తిగా భక్తులంతా కూడా పాదయాత్ర ద్వారానే, కాలి నడక ద్వారానే లింగమయ్య దర్శనానికి వెళ్తుంటారు. దాదాపుగా దట్టమైనటువంటి నల్లమల అటవీ ప్రాంతంలో 24 కిలోమీటర్ల మేర రోడ్డు మార్గం గుండా ప్రయాణం తర్వాత మన ప్రయాణం అయితే ప్రస్తుతం ఇక్కడికి చేరుకుంది, రాంపూర్ పెంట ప్రాంతానికి. రాంపూర్ పెంట దగ్గర నుంచి ఈ ప్రాంతం ప్రారంభమవుతుంది. ఏదైతే
మోకాళ్ళకురు అనేటటువంటి ప్రాంతం. ఇక్కడ నుంచి పూర్తిగా చూస్తున్నాం కదా విజువల్స్లో, భక్తులంతా కూడా వస్తున్నాం లింగమయ్య అంటూ, హరహర మహాదేవ శంభో శంకర అంటూ ఆ శివయ్యను స్మరించుకుంటూ కాలి నడకన వెళ్తున్నారు. పూర్తిగా ఇదంతా కూడా దట్టమైనటువంటి నల్లమల అటవీ ప్రాంతం. ఈ ప్రాంతంలో చుట్టూరా పచ్చటి ప్రకృతి, మరో పక్క కొండలు కోనలు, లోతైన లోయలు ఉంటాయి. వీటన్నిటి నడుమ అడ్డుగా ఉన్నటువంటి రాళ్లపై నుంచి భక్తులంతా కూడా శివనామ స్మరణ చేస్తూ ముందుకెళ్తున్నారు. ఇక్కడ నుంచి దాదాపుగా 6 కిలోమీటర్ల మేర ప్రయాణం చేసినటువంటి నేపథ్యంలో కొంతమంది 5 కిలోమీటర్లుగా చెప్తుంటారు, కొంతమంది 6 కిలోమీటర్లుగా చెప్తుంటారు. ఈ ప్రాంతం అంతా కూడా దాదాపుగా 5-6 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత, కాలినడకన వెళ్ళిన తర్వాత అక్కడ పూర్తిగా కొండపై నుంచి జాలువారుతున్నటువంటి జలపాతము, అక్కడే పూర్తిగా భక్తులంతా కూడా స్నానం ఆడేందుకు కోనేరు లాంటి ప్రాంతం ఉంటుంది. అక్కడ స్నానం ఆడిన తర్వాత లింగమయ్య దర్శనార్థం వెళ్తుంటారు. స్వయంభుగా వెలిసినటువంటి లింగమయ్యను దర్శించుకునేందుకు ఏడాదిలో కేవలం 3 రోజులు మాత్రమే అనుమతి ఉంటున్నటువంటి నేపథ్యంలో భక్తులంతా కూడా లక్షల సంఖ్యలో పాల్గొంటున్నారు. మొదటి రోజు కావడంతో కొంత భక్తుల సంఖ్య మామూలుగా ఉన్నప్పటికీ రేపు ఎల్లుండి హాలిడేస్, శని ఆదివారాలు ఉన్నటువంటి నేపథ్యంలో భక్తుల తాకిడి పెద్ద ఎత్తున కనిపించేటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఉన్నాము. ఇంకా లోపలికి వెళ్దాం, ముందుకెళ్దాం. ముందు ఇంకా ఎలాంటి సాహస యాత్ర ఉంటుంది, ఎలాంటి ప్రకృతి అందాలు ఉంటాయి, స్వామివారి దర్శనం ఏ విధంగా అవుతుంది చూద్దాం. పోయినసారి కూడా వచ్చిన, ఈసారి కూడా వచ్చిన, మంచి ఆనందంగా అనిపించింది. దేవుడు దర్శనానికి పోనీకి రానికి కష్టమైంది, కానీ ఫలితం భక్తి చాలా ఉన్నది. దేవుళ్ళ కింద ఉన్నాడు దేవుడు, శివులు చిన్నదే కానీ భక్తి చాలా పెద్దగా ఉన్నది. అందుకోసమే భక్తులు ఇంత వేల లక్షల మీద ఇంత పబ్లిక్ వస్తారు. దర్శనం పోయి చేసినాం. పొద్దుగాల 5:30కు వచ్చినాం. ఇప్పుడు 11-12 అవుతుంది. దర్శనం చేసినాం, వచ్చినాం స్వామి. పబ్లిక్ ఫుల్ ఉన్నది, పోలీసు వాళ్ళు కూడా బందోబస్తు బాగున్నది. రానికి కూడా పోనీకి దారి మంచి చేసారు. ముందుగాలకి ఇప్పటికి డెవలప్మెంట్ మంచిగా ఉన్నది. మీద దేవుడి తరపున అన్నదానం కూడా పరిస్థితి మంచి చేసారు, మంచిగా ఉన్నది. వస్తాం, కంపల్సరీ వస్తాం. ఫ్యామిలీతో వస్తాం ఈసారి. ఇప్పుడు దోస్తులు ఫ్యామిలీతో వచ్చిన, మళ్ళీ వచ్చిన ఫ్యామిలీతో తప్పకుండా వస్తా. సొంత ఒక కారు కూడా తీసుకుంటా, వస్తా కంపల్సరీ. మంచిగా ఉంది, చాలా బాగుంది. ఎక్కడం దిగడం, రాళ్ళు, ప్రకృతి, చెట్లు బాగుంది. 6 times దర్శనం అయింది. 2 hours అట్లా పట్టింది దర్శనానికి. కానీ వాటర్ దగ్గరికి వెళ్ళనివ్వలేదు, ఇట్లా గుండంలోనే చేయనిచ్చారు. అదొకటి కొంచెం అనిపించింది. అక్కడ చేస్తే ఇంకా కొంచెం బాగుంటుంది. వస్తాం రెగ్యులర్ ఫ్యామిలీతో. ప్రకృతి, అన్ని ఔషధ చెట్ల స్మెల్, అది వాతావరణం అంతే. ఇంకా అన్ని రకాల చెట్లు ఉంటాయి కాబట్టి ఆ గాలిని మనము చెప్పలేము, మాటల్లో చెప్పలేము ఆ అనుభూతిని అంతే. అంటే అంత కష్టంగా ఉంటుంది కాబట్టి అట్లా అక్కడ అమర్నాథ్లోనన్నా ఇంకా అవకాశం ఉంటుంది ఎక్కడైనా, కానీ ఇక్కడైతే ఏ అవకాశం ఉండదు. మనమే ఎక్కాలి, దిగాలి అంతే. ఎక్కడైనా ఏవైనా అవకాశం, గుర్రాలు అట్లా ఏదైనా ఉంటుంది, కానీ ఇక్కడ ఏముండదు. దర్శనానికి 2 hours పడుతుంది, 2-3 hours పడుతుంది. 2 hours, 2.5. ఎక్కడానికి 3 hours. స్లోగా ఎక్కుతాయి. మంచిగానే ఉంది. అక్కడ ఇంకా కొంచెం మెయింటైన్ చేస్తే బాగుంటుంది, దగ్గరలో, గుడి దగ్గరలో. ఇక్కడంతా బాగానే ఉంది. మేము మా వినయన ఆధ్వర్యంలో మేము టీం ప్రతిసారి వస్తాం వీడికి. దీంతో 2వ సారి మేము వచ్చింది ఇక్కడ. కానీ చాలా బాగుందన్న. తెలంగాణలో ఇంత మంచి ప్రదేశము, ఇంత మంచి పవర్ఫుల్ భగవంతుడు ఉన్నాడని చెప్పేసి మన తెలంగాణలో తక్కువ మందికి తెలుసు. ఇక్కడ ఎక్కువ మహారాష్ట్ర వాళ్ళు, తమిళనాడు వాళ్ళు ఇక్కడ చాలామంది వస్తున్నారు. కానీ మన తెలంగాణలో ఇది ఒక టూరిస్ట్ స్పాట్ అయితే మాత్రం ఇక్కడ చాలా ప్రభుత్వానికి ఆదాయం పెరిగి మన 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 దేవాలయం ప్రత్యేకత భారతదేశానికి, యావత్ భారతదేశానికి తెలియపరిచే విధంగా మనం ఇక్కడ మంచి టూరిస్ట్ స్పాట్ని ఏర్పాటు చేసుకోవచ్చు అన్న. ఫ్రెండ్స్తో వచ్చినామన్నా, మా అన్నతో వచ్చినామన్నా, వినయన గారితో వచ్చినాం అందరం కలిసి. అన్న దర్శనం అంటే కొంచెము క్యూ పద్ధతి, లైన్స్ అవి కొంచెం ఏర్పాటు చేయలేదన్న. కానీ బాగానే ఉంది. ఇక్కడ వచ్చే భక్తులే క్రమశిక్షణతోటి, ఎవరు సపోర్ట్ లేకుండా వాళ్ళే క్రమశిక్షణతోటి దేవుణ్ణి దర్శనం చేసుకుంటారు అన్న. ఒక 1.5-2 hours మంచి దర్శనం జరిగిపోతుంది. కాకుంటే ఇక్కడ స్థానికంగా పట్టించుకోవట్లేదు సరిగా. ఇంకా కొంచెం క్యూ లైన్ ఏర్పాటు చేయడము, డిపార్ట్మెంట్లో సరిగా ఉంచడము, అట్లా చేస్తే ఇంకా కొంచెం డెవలప్మెంట్ చేస్తే ఇంకా అందరికీ మనం తెలియపరిచి ఇంకా చాలా భక్తులు వచ్చే
ఛాన్స్ ఉందన్న. ఎట్లా అనిపిస్తుంది ఈ ట్రిప్? అన్న చాలా బాగుందన్న. అసలు ఇది మినీ కేదార్నాథ్, మినీ కేదార్నాథ్ టెంపుల్ మన తెలంగాణలో ఉన్నది. చాలా ప్రత్యేకంగా ఉందన్న. దీని భగవంతుడు మనకి ఇది ఇచ్చిన ఒక మనకు మంచి వరం అన్న. ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగున్నాయి. వీడియోస్లో చూపించినంత భయంకరంగా అయితే లేదు. కొన్ని ప్లేస్లలో కొంచెం సెక్యూరిటీ ఉండి పంపిస్తే, లైన్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. మేము ఫస్ట్ టైం అండి. చాలా బాగుందండి. వేరే ప్రపంచానికి వచ్చినట్టు అనిపిస్తుంది చూడడానికి. చాలా మాకు 1:40 పట్టిందండి. ఫ్రెండ్సే అండి, అందరం ఫ్రెండ్సే. రావాలని ఉంది. చాలా బాగుందండి. సోషల్ మీడియాలో చాలా భయంకరంగా చూపిస్తారు. అంత భయపడాల్సింది ఏం లేదు. కాకపోతే ఓపికతోని నిదానంగా వెళ్తే చాలా బాగుంది. స్వామివారు కూడా చాలా పవర్ఫుల్ అంటే ఇక్కడ మేము విన్నాము. ఫస్ట్ టైం రావడము, మళ్ళీ ఇంకొకసారి రావాలని అనుకుంటున్నాం. ఈ రకం అంటే చార్ధాము ఏంది యమునోత్రి అది ఇలానే ఉంటుంది. కాకపోతే ఇది కిలోమీటర్స్ తక్కువ ఉంది, అది ఎక్కువ ఉంటుంది. సేమ్ అమర్నాథ్ అనుకోవచ్చు అండి. ఇక్కడ గుడి అడవిలలో అయినా కూడా శివుంది బాగుంది. వీరభద్రుడు కూడా గుడి బాగా ఎత్తుపైన ఉంది, బాగుంది. ఇప్పుడే మేము ఫస్ట్ సార్ ఇక్కడ రావడం. అడవిలో అయినా చాలా మంది మంచిగా పోతున్నారు, జనాలు బాగా వస్తున్నారు. బాగుంది సార్. ఇక్కడ దేవుడు కూడా బాగా స్పష్టంగా ఉన్నాడు సార్. ఫస్ట్ టైం సార్. ఈసారి 4వ సారి. ముందటేడు సగం దూరం వచ్చి వెళ్ళిపోయినాం. ఇబ్బంది చాలా ఉన్నది, ఇంకా కరోనా ఉన్నది కదా, చాలా మంది ఉన్నారు. సగం వచ్చి వెళ్ళిపోయినాం. ఈసారి మంచిగా దర్శనం అయింది, మంచిగా చూసినాం శివయ్యను, మంచిగా మొక్కినాం, మంచిగా వెళ్ళిపోతున్నాం. చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఫ్యామిలీతో అందరం కలిసి వచ్చినాం 10 మంది. ఉదయం 5:30కు కిందికి వచ్చేసినాం. 9:30 వరకు దర్శనం అయిపోయింది. ఇంకా ఉమ్మేశ్వరం అనేది సంవత్సరానికి ఒకసారి వస్తుంటుంది కదా, ఇంకా బాగుంటుంది. ఒకసారిగా సంవత్సరానికి చూడాలి చూడాలని అందరంటే ఇంకా వస్తున్నాం పోతున్నాం అట్లా. మళ్ళీ మళ్ళీ రానికి రాదు కదా, సంవత్సరానికి ఒకసారి కదా, అలా గుర్తు అట్లా. చాలా బాగుంది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయినా చాలా సూపర్. కానీ ఎక్కినప్పుడు ఎంత టఫ్ అనిపిస్తుందో, పైకి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా ఈజీగా అనిపిస్తుంది. దాదాపు 4-5 కిలోమీటర్లు నడిచిన తర్వాత దర్శనం చేసుకుంటే ఏమనిపిస్తుంది? చాలా బాగుంది. చాలా ఎంత అంటే ఎంత ఎగ్జైట్. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ మనం చెప్పలేము. అనుభూతి చేస్తేనే గానీ తెలియదు అనుభూతి. దక్షిణ భారత అమర్నాథ్ యాత్ర అంటారు, నిజంగానే అమర్నాథ్ యాత్రతో పోలికలు ఉన్నాయి? ఉన్నాయి. అంటే అమర్నాథ్ లోనేమో మంచుతో కూడింది ఉంటుంది. ఇక్కడ ఏంటంటే లింగం అది నీళ్ళల్లో ఉంటుంది అనమాట. లింగం అనేది వాటర్ లో ఉంటది, అదేమో మంచుతో కప్పి ఉంటది అనమాట మొత్తం. సో అట్లా. ఎక్కడ చూసారా తెలంగాణలో ఇటువంటి ప్రదేశాన్ని? నేను ఎక్కడ చూడలేదు. నేను అమర్నాథ్ యాత్ర చేసిన తర్వాత ఇదే. ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. నెక్స్ట్ టైం కాదు, ఎవ్రీ ఇయర్ రావాలి అనిపిస్తుంది. మామూలుగా ఈ మీడియా మా ఫ్రెండ్ ద్వారా తెలుసుకొని వచ్చాను ఇక్కడ. కానీ నాకు మంచి అనుభూతి కలిగింది. దక్షిణ మన సౌత్ ఇండియా, సౌత్ కైలాసం అంటారు, మానసరోవరం టైప్లో ఆ విధంగా ఇది. అని అక్కడ ఏంటంటే మంచిగా ఉంటుంది, ఇక్కడ ఏంటంటే పాతాళంలో ఉంటుంది ఇక్కడ అది. కానీ ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోవాలి జీవితంలో ఒకసారి. మంచి అనుభూతి ఉంటుంది ఎవరికైనా సరే. ఇది ఒక ట్రెక్కింగ్ చేయడం, రావడము సరదా ఉంటుంది. ఎంత అలసటతో వస్తామో దర్శనం చేసుకున్న తర్వాత అన్ని మర్చిపోతాం మనం. అంత బ్రహ్మాండంగా ఉంటుంది. నెట్వర్క్ లేదు. సూపర్ 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 అండి. దేవుని మీద ధ్యాస ఉంటది. నెట్వర్క్ లేదు, ఏది లేదు. కానీ మనకేందంటే ఇక ఏది అన్ని మర్చిపోవాలి, దేవుని మీద ధ్యాస ఉంటది అంతే. ఇది మాత్రం చాలా బాగుంది. చైత్ర పౌర్ణమికి శలేశ్వర జాతరకు భక్తులు విరివిగా వస్తున్నారు. ఈ లింగమయ్య దర్శనం కోసము భక్తులు వెయ్య ప్రయాసాలకు ఓడ్చి భక్తితో త్రికరణ శుద్ధిగా ఈ భయంకరమైన ఫారెస్ట్లో పాదయాత్ర చేస్తూ స్వామి దర్శనం చేసుకుంటూ 3 కిలోమీటర్లు భయంకరమైన లోయలు దిగి స్వామి దర్శనం చేసుకొని బయటికి వస్తారు. ఈ స్వామి అనాదిగా స్వయంభూగా వెలిసిన స్వామి. తెలంగాణలో ఉన్న మొత్తం భక్తులు శ్రీశైలం వచ్చేటప్పుడు ఈ స్వామి దర్శనం చేసుకొని శ్రీశైలంలో కదిలీవనం చూసుకొని శ్రీశైల యాత్ర చేసి ముగించుకునే వాళ్ళు. ఏది మన పూర్వకాలంలో. కాలక్రమేణా వసతులు పెరిగిన తర్వాత, సౌకర్యాలు పెరిగిన తర్వాత భక్తులు ఫారెస్ట్లోకి వచ్చి ఇక్కడ ఈ 3 కిలోమీటర్ల లోయ దిగి స్వామి దర్శనం చేసుకుంటూ స్వామి యొక్క ఆశీస్సులు పొంది
వారి కోరికలు నెరవేరాలని కోరికలు మొక్కులు నెరవేర్చుకుంటుంటారు. ఫెసిలిటీస్ చాలా పెరిగినాయి. ఒక 15-20 ఏళ్ళ నాటితో పోల్చుకుంటే ఫారెస్ట్ వాళ్ళు బాగా సహకరిస్తున్నారు. గవర్నమెంట్ కూడా బాగా సహకరిస్తుంది. భక్తులకు కరెంటు వసతులు వచ్చినాయి, వాటర్ వసతులు వచ్చినాయి, మధ్యలో వాటర్ వసతులు వచ్చినాయి. మా చిన్నప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ప్రభుత్వం చాలా డెవలప్ చేసింది. ఫారెస్ట్లో చాలా బాగుంది. ఇంకా భక్తులు విరివిరిగా ప్రతి సంవత్సరం భగవంతుని మీద నమ్మకంతో పిల్లలు, పెద్దలు, వృద్ధులు శ్రమ కోర్చి స్వామి దర్శనం చేసుకుంటున్నారు. వసతులు బాగున్నాయి. స్వయంభూ స్వామి శ్రీశైలం చెంచులు వాళ్ళ తరతరాల నుంచి చెంచులు గ్రామాలు ఇక్కడ ఉన్నాయి. కొన్ని వాళ్ళు చేసుకుంటూ స్వామిని, వాళ్ళకి శ్రీశైలం అంటే ఇక్కడే, ఆ స్వామిని దర్శించుకుంటూ వాళ్ళే సేవించే వాళ్ళు. పూజారులు కూడా చెంచులే, ఇక్కడ గిరిజనులే. తర్వాత మన వాళ్ళంతా ప్రాచుర్యం పొంది స్వామి యొక్క మహిమ తెలిసి అందరూ రావడం జరుగుతుంది. కేవలం ఒక చైత్ర పౌర్ణమి జాతర మాత్రమే జరుగుతుంది ఇక్కడ. కొండలు కోనలు నడుమ, లోతైన లోయల నడుమ అత్యంత సాహసోపేతంగా సలేశ్వర యాత్ర సాగుతుంది. ప్రస్తుతం మనం సలేశ్వర యాత్రలో లింగమయ్య దర్శనార్థం బయలుదేరి సగం వరకు కూడా రావడం జరిగింది. పూర్తిగా పచ్చటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం నడుమ ఈ యాత్ర సాగుతుంది. లింగమయ్యను దర్శించుకునేందుకు భక్తులంతా కూడా ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో, ఈ ప్రకృతి ప్రేమికులంతా కూడా ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో వారంతా కూడా పూర్తిగా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. పూర్తిగా కొండల నడుమన, లోతైన లోయల మధ్యన యాత్ర సాగుతుంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం నుంచి కింద విజువల్స్లో మన కెమెరామ్యాన్ నర్సింగ్ రెడ్డి ఏదైతే విజువల్స్లో చూపిస్తున్నారో ఆ విజువల్స్లో చూస్తున్నాం. ఈ లోయలోనే లింగమయ్య వెలిశారు. ఈ లోయలోనే అక్కడే లింగమయ్య వెలిశారు. అక్కడే జలపాతం ద్వారా వచ్చినటువంటి నీటితో అక్కడంతా కూడా కోనేరు ఉంటుంది. వచ్చిన భక్తులంతా కూడా ఆ కోనేరులోనే స్నానం ఆడిన తర్వాత లింగమయ్య దర్శనానికి వెళ్తారు. ఈ 2 కొండల మధ్యలే లింగమయ్య వెళ్తారు. ఇదంతా కూడా కొండా కొనల మధ్యలో యాత్ర అంతా కూడా సాగుతుంది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా భక్తులంతా కూడా ఈ లోయల మధ్య నుంచి కూడా వెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. పూర్తిగా ఎత్తైన కొండలు ఎక్కుతూ దిగుతూ దాదాపుగా 5 కిలోమీటర్ల వరకు అంతా కూడా భక్తులు కాలినడకన ముందుకు వస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. అక్కడ లింగమయ్య ఏదైతే 2 కొండల మధ్యలో అక్కడ వెలిసినటువంటి నేపథ్యంలో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కోనేటిలో స్నానం ఆచరించిన తర్వాత స్వామివారిని దర్శనం చేసుకునేందుకు భక్తులు వెళ్తున్నారు. పూర్తిగా ట్రెక్కింగ్ చేస్తున్న ఫీలింగ్ వస్తుందంటూ కూడా కొంతమంది భక్తులంతా కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎక్కడా కూడా తెలంగాణ రాష్ట్రంలో చూసినా ఎక్కడ కూడా ఈ రకమైనటువంటి వాతావరణం, ఈ రకమైనటువంటి దేవాలయాలు లేవు. కానీ కేవలం ఇక్కడ స్వయంభుగా వెలిసినటువంటి లింగమయ్య ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని కేవలం 3 రోజుల పాటు ఈ సలేశ్వర యాత్ర సాగుతున్నటువంటి నేపథ్యంలో భక్తులంతా కూడా తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఈ పచ్చటి ప్రకృతి నడుమన, ఈ కొండలు కోనల నడుమన స్వామివారిని దర్శించుకునేందుకు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. సలేశ్వర లింగమయ్య దర్శనంలో చివరి ఘట్టానికి వచ్చాము. దాదాపుగా 5 కిలోమీటర్ల మేర కాలి నడకన వచ్చిన తర్వాత భక్తులంతా కూడా ఈ రకమైనటువంటి లోతైనటువంటి లోయల మధ్య కొండలను ఎక్కుతూ దిగుతూ కూడా లింగమయ్యను దర్శించుకునేందుకు వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం లింగమయ్యను దర్శించుకునేందుకు వెళ్తున్నటువంటి ప్రాంతంలో మనం ఉన్నాము. దాదాపుగా మెయిన్ రోడ్డు నుంచి 20 కిలోమీటర్ల పైచిలకు వచ్చిన తర్వాత ఏదైతే కాలినడకన దాదాపుగా 5 నుంచి 6 కిలోమీటర్ల మేర నడవాల్సి ఉంటుంది. ఇక్కడంతా కూడా భక్తులంతా కూడా చూస్తున్నాం ఎంత డేంజరస్ అంటే ఇదంతా కూడా సాహసోపేతమైనటువంటి సలేశ్వర యాత్ర అని ఎందుకంటారంటే దాదాపుగా మోకాళ్ళ లోతుగా కూడా ఇవన్నీ రాళ్ళు రప్పల మధ్యన కొండలు వీటన్నిటిని కూడా ఎక్కుతూ దిగుతూ లోయల మధ్యలో కూడా సాహసోపేతంగా ఈ సలేశ్వర యాత్ర సాగుతుంటుంది. వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు అనేటటువంటి తేడా లేకుండా చాలామంది ఎంతో ఇష్టంగా లింగమయ్యను దర్శించుకునేందుకు కేవలం ఏడాదిలో 3 రోజుల సమయం మాత్రమే ఉంటున్న నేపథ్యంలో వారంతా కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడికి చేరుకున్న తర్వాత కాస్త ముందుకెళ్తే మనం కోనేటి దగ్గరికి వెళ్తాము. ఆ కోనేటిలో స్నానం ఆచరించిన తర్వాత లింగమయ్య దర్శనానికి వెళ్తారు. సో మొత్తానికి ఎంతో కష్టాలకు ఓర్చి ఇక్కడికి వస్తుంటారు భక్తులంతా కూడా. సుదీర్ఘంగా కూడా వారంతా ప్రయాణం చేసిన తర్వాత ఇక్కడ ఈ కొండ చర్యల మధ్యలో ఉన్నటువంటి ఆ జలపాతం పై నుంచి జాలువారుతున్నటువంటి నీటిలో ఉండేటటువంటి కోనేరు ఏదైతే ఉందో ఆ కోనేటిలో స్నానం ఆచరిస్తారు. ఆ తర్వాత లింగమయ్యను దర్శించుకున్న తర్వాత ఇంతసేపు పడ్డటువంటి శ్రమ అంతా కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంటుంది. దాదాపుగా ఇన్ని కిలోమీటర్లు ఎండలో భక్తులంతా కూడా కాలినడకన ఈ గుట్టలలో, ఈ రాళ్లలో నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఒక్కసారిగా
ఆ లింగమయ్యను ఆ స్వామివారిని దర్శించుకున్న తర్వాత చాలా ప్రశాంతమైనటువంటి ఫీలింగ్ వస్తుంది, చాలా తేలికపాటి ఫీలింగ్ వస్తుంది అంటూ కూడా భక్తులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం మనం ఆ లింగమయ్య దర్శనానికి వెళ్తున్నాం. మరి కాస్త దూరంలోనే ఉన్నాం. మరి కొన్ని మీటర్ల దూరంలో వెళ్తే కనుక మనం కోనేటి దగ్గరికి చేరుకుంటాం. కోనేటి తర్వాత స్వామివారి దర్శనానికి కూడా వెళ్తాము. సో చూస్తున్నాం ఇక్కడ పూర్తిగా ప్రకృతిని ఇక్కడికి వచ్చేటటువంటి వారంతా కూడా ఆస్వాదిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. వారంతా ఇక్కడ కొండ చర్యల పైనుంచి వచ్చేటటువంటి నీటిని అంతా కూడా ఆకుల సాయంతో బాటిల్స్లో నింపుకుంటున్నారు. ఇదంతా కూడా చాలా స్వచ్ఛమైనటువంటి వాటర్గా కూడా వారంతా కూడా ఫీల్ అవుతున్నటువంటి దృశ్యాలు. ఎందుకంటే దాదాపుగా 4-5 కిలోమీటర్ల వరకు కూడా నడుచుకుంటూ వచ్చినటువంటి నేపథ్యంలో తమ వెంట తీసుకొచ్చినటువంటి నీళ్ళన్నీ కూడా అయిపోతాయి. సో ఇప్పుడు దాహం వేస్తుంటుంది కాబట్టి వారంతా ఇక్కడ నుంచి కొండ చర్యల మధ్యలో వస్తున్నటువంటి నీటిని తీసుకుంటున్నారు. మరి కాస్త దూరం వెళ్తే దాదాపుగా చివరి వరకు వచ్చేసాము. మరి కాస్త దూరం వెళ్తేనే మనము లింగమయ్య సన్నిధికి చేరుకుంటాము. అక్కడ కోనేరు కావచ్చు, అదేవిధంగా కొండలపై నుంచి జాలువాడుతున్నటువంటి ఆ నీరు కావచ్చు, వాటన్నిటిని చూద్దాం. స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఆలయంలో పూజారిగా ఉండేటటువంటి చెంచులు ఎవరైతే ఉంటారో వారితో మాట్లాడదాం. అసలు ఈ ఆలయ విశిష్టత ఏంటి, స్వామివారు ఎలా వెలిశారు, మొదటగా ఇక్కడ స్వామివారిని ఎవరు గుర్తించారనే విషయాలను కూడా తెలుసుకుందాం. సుమారు 30 కిలోమీటర్ల ప్రయాణం అనంతరం ప్రస్తుతం మనం సలేశ్వర లింగమయ్య క్షేత్రానికి చేరుకున్నాం. ప్రస్తుతం మనం అయితే నల్లమల క్షేత్రంలోని లోయలో వెలిసినటువంటి సలేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్నాము. ఇక్కడ పూర్తిగా వచ్చేటటువంటి భక్తులంతా కూడా కింద ఉన్నటువంటి కోనేటిలో స్నానం ఆచరించిన తర్వాత లింగమయ్యను దర్శించుకునేందుకు వస్తున్నారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకొని భక్తులంతా కూడా పునీతులుగా మారుతున్నటువంటి పరిస్థితి. స్వామివారి స్పర్శతో వారంతా కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా కొండా కోనల నడుమ ఎంతో సాహసోపేతమైనటువంటి ఈ ప్రయాణం అంతా కూడా చేసిన తర్వాత ఒక్కసారిగా అక్కడ భక్తుల ముఖాల్లో ఆనందం చూడవచ్చు. స్వామివారిని దర్శించడం వెంబడే, స్వామివారిని టచ్ చేసిన వెంబడే కూడా వారంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తూ వారంతా ఇక్కడే పూర్తిగా స్వామివారిని దర్శించిన తర్వాత అదంతా కూడా చాలా పుణ్యం కలిగినటువంటి భావాన్ని ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే దాదాపుగా కొన్ని కిలోమీటర్ల మేర వారంతా నడుచుకుంటూ వచ్చినటువంటి నేపథ్యంలో అలసిపోయినటువంటి వారందరికీ కూడా స్వామివారి దర్శనం అనేది పూర్తిగా వారందరినీ కూడా ఎంతో ఆనందకరంగా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ ఆలయంలో ప్రత్యేకతలు ఏంటంటే ఈ లింగమయ్య ఆలయంలో పూర్తిగా చెంచులే నిత్యం పూజలు నిర్వహిస్తుంటారు. ఈ జాతర 3 రోజులు ఏదైతే ఉందో ఈ 3 రోజుల పాటు కూడా చెంచులే ఇక్కడ పూర్తిగా పూజలు నిర్వహిస్తారు. అసలు ఇక్కడ బ్రాహ్మణులు ఉండరు, చెంచులే మొదట ఇక్కడ ఈ దేవుణ్ణి కనిపించినటువంటి పరిస్థితి కాబట్టి స్వామివారిని చూసిన తర్వాత ఇక్కడ మొదటి నుంచి తాత ముత్తాతల నుంచి కూడా చెంచులే వారంతా కూడా ఆరాధ్య దైవంగా స్వామిని పూజిస్తుంటారు. అందులో భాగంగానే తరతరాల నుంచి కూడా వారే పూజలు చేస్తున్నారు. ఇక్కడ పూజలు చేస్తున్నటువంటి చెంచులు మనతో పాటు ఉన్నారు. ఏం పేరు నీ పేరు? చిగ్గర్ల లింగమయ్య, సలసన రాంపూర్ వెంట. ఇంకా ఇట్నే పూజలు అంటే ఇంకా మన పెద్దలకి చేస్తూ మేము చూసి నేర్చుకుంటాం. ఇంకా వాళ్ళు ఇట్లా దగ్గర ఉండి ఇట్లా నేర్పిస్తారు, మేము వాళ్ళని చూసి మేము నేర్చుకొని మేమే చేస్తాం. 3 days ఇంకా జనాలు అంటే ఇంకా చాలా మంది వస్తారు. ఇంకా జనాలు ఎంతమంది అంటే అంతమంది వస్తారు. ఎక్కడెక్కడ నుంచి వస్తారు? ఇంకా వస్తారు చాలా మంది. ఎక్కడంటే వస్తారు. ఏంది దేవుని విశిష్టత ఏంది, దేవుడు ఎట్లా వెలిసింది ఇక్కడ అంటే ఇక్కడ పెద్దల కింద ఉన్నప్పుడు వాళ్ళు చూసిరంట. చూసినందుకు ఇట్లా పిల్లలకి చెప్పకపోతే పిల్లలు ఎట్నే దారి గట్టి చేసి అట్నే జరిపిస్తారు. జాతర సమయంలో కాకుండా మామూలు సమయాల్లో మీరు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తుంటారా? అప్పుడప్పుడు వచ్చి చేస్తాం పూజలు. ఫస్ట్ స్నానం చేసుకొని శుభ్రంగా చేసుకొని వచ్చి ఇంకా ఇట్లా గుడి మంచిగా కడిగి ఇంకా ఇట్లా పూజ చేసుకొని మళ్ళీ పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి చెంచులే ఇక్కడ పూజలు చేస్తుంటారు. ఏదైతే జాతర ఉన్నటువంటి 3 రోజులే కాకుండా ఇతర సమయాల్లో కూడా వారంతా కూడా ఇక్కడికి వచ్చి పూజలు చేస్తుంటాము, స్వామివారిని మొక్కులు తీర్చుకుంటుంటామంటుంటారు. అంటే ఇక్కడ దాదాపుగా కేవలం సంవత్సరంలో చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని 3 రోజులు మాత్రమే ఉన్నప్పటికీ కూడా భక్తులు లక్షల సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. ఈ 3 రోజుల అంటే స్వామివారు ఇక్కడ అత్యంత మహిమాన్వితులు, కోరిన కోరికలు తీర్చుకుంటారు.
ఒక్కసారి స్వామివారిని జీవితంలో ఒకసారి దర్శనం చేసుకుంటే గనక చాలా పుణ్యం లభిస్తుంది అనేది భక్తుల విశ్వాసం. అందులో భాగంగానే సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి భక్తులంతా కూడా పూర్తిగా ఈ కొండా కోనల నడమ వారంతా కూడా ఎంతో ప్రాసలకు ఓర్చుకొని వచ్చినటువంటి తరుణంలో వారంతా ఒక్కసారి స్వామిని చూసుకున్న తర్వాత తామంతా కూడా చాలా ప్రశాంతమైనటువంటి ఒక వాతావరణాన్ని పొందుతుంటారు. వారంతా కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడంతా కూడా నల్లమల్ల డీప్ ఫారెస్ట్ లో మనం ఉన్నాము. ఏదైతే మైదాన ప్రాంతానికి దాదాపుగా 30 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఏదైతే శ్రీశైలం జాతీయ రహదారి నుంచి రోడ్డు మార్గాన దాదాపుగా 24 కిలోమీటర్ల మేర ప్రయాణం చేసిన తర్వాత ఇక్కడికి రావాలంటే కనుక ఖచ్చితంగా తప్పనిసరిగా దాదాపు 5 కిలోమీటర్ల పైచులకు కాలినడకన రావాల్సి ఉంటుంది. అదంతా కూడా గుట్టల నడమ, కొండలు ఎక్కుతూ దిగుతూ, లోయల నడమ, పూర్తిగా రాళ్ళు రప్పల మధ్య నుంచి కూడా వస్తుంటారు. వారంతా కూడా అంత దూరం అంత కష్టపడి నడిచినటువంటి నేపథ్యంలో ఇక్కడికి చేరుకునే లోపు చాలా మంది అలసిపోయేటటువంటి పరిస్థితి. అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి కోనేటిలో పైనుంచి ఆకాశం పైనుంచి జాలువారుతున్నట్టుగా కనిపించేటటువంటి ఆ జలపాతం ఏదైతే ఉందో అక్కడ కోనేరు ఉంటుంది. ఆ కోనేరులో స్నానం ఆచరించిన తర్వాత ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకున్న తర్వాత వారంతా కూడా ఆ శ్రమను ఆ కష్టాన్ని అంతా కూడా మర్చిపోతారు. ఒక్కసారిగా శివన్ నామ స్మరణ చేస్తుంటారు. ఈ స్వామిని దర్శించుకున్న నేపథ్యంలో పూర్తిగా తమకు మంచి జరుగుతుంది, శుభం జరుగుతుంది అనేటటువంటి నమ్మకం. కాబట్టి కొంతమంది ప్రతి ఏటా వస్తుంటే మరికొంతమంది మొదటిసారి, ఇంకొంతమంది వారికి అనువు ఉన్నటువంటి సందర్భాల్లో వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ పూర్తిగా స్వామివారు అయితే ఈ రోజు నుంచి 3 రోజుల పాటు భక్తులకు దర్శనమిచ్చేటటువంటి పరిస్థితి ఉంది. కొండలపై నుంచి జాలువారుతున్న జలపాతం ఓవైపు, లోయలోని గుహలో వెలిసిన లింగమయ్య మరోవైపు, సుదూర ప్రాంతాల నుంచి కిలోమీటర్ల మేర కాలినడకన వచ్చినటువంటి భక్తులు ఇక్కడున్నటువంటి కోనేరు లాంటి ప్రాంతంలో స్నానం ఆచరించాక లింగమయ్యను దర్శనం చేసుకుంటున్నారు. ఎన్నో వ్యయ ప్రాసలకు వచ్చి ఎంతో కష్టించి కొండలు కోనలు నడమ, రాళ్ళు రప్పలు నడమ, మోకాళ్ళ లోతు ఆ రాళ్లపై నుంచి దాటుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడికి భక్తులు చేరుకుంటారు. ఇక్కడికి చేరుకున్న తర్వాత ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం భక్తులందరినీ కూడా కట్టిపడిస్తుంది. కొండపై నుంచి పూర్తిగా ఆకాశంపై నుంచి జాలువారుతున్నట్టుగా కనిపించేటటువంటి జలపాతాన్ని చూడగానే ఇక్కడికి వచ్చేటటువంటి ప్రకృతి ప్రేమికులంతా కూడా మంత్రం ముగ్ధులైపోతారు. లోయలో వెలిసినటువంటి లింగమయ్య సమీపంలో ఈ కొండపై నుంచి జాలువారుతున్నటువంటి జలపాతం ఉంది. ఈ జలపాతం ద్వారా వచ్చినటువంటి నీరంతా కూడా ఇక్కడ కోనేరుగా మారినటువంటి భక్తులంతా కాలినడకన ఇక్కడికి చేరుకున్న తర్వాత నేరుగా క్యూ లైన్లలో ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు కూడా ఈ కోనేటిలో 3 మార్లు మునిగి లేస్తారు. తాము చేసినటువంటి పాప పుణ్యాలు కావచ్చు, తమకు ఏదైనా కీడు ఉంటే కావచ్చు, ఎలాంటి దోషం ఉన్నా కూడా ఈ కోనేటిలో ఒక 3 మార్లు మునిగి లేస్తే ఆ దోషాలన్నీ పోతాయనేది భక్తుల నమ్మకం. అక్కడి నుంచి ఎన్నో కిలోమీటర్ల మేర కాలినడకన వచ్చినటువంటి భక్తులంతా కూడా క్యూ లైన్లలో నేరుగా కోనేటి దగ్గరికి చేరుకున్న తర్వాత ఇక్కడ స్నానం ఆచరిస్తారు. స్నానం ఆచరించిన పిదప ఇటు నుంచి నేరుగా ఈ మెట్ల మార్గం గుండా స్వామివారి దర్శనానికి వెళ్తారు. ఇక్కడే ఈ 2 కొండల మధ్యలో ఈ లోయ ఏదైతే ఉందో, ఈ లోయలో అక్కడ పైన కనిపిస్తున్నటువంటి ఆ గుహ ఏదైతే ఉందో ఆ గుహలోనే లింగమయ్య స్వయంభుగా వెలిశారు. ఇక్కడ ఎవరైతే స్థల పురాణం ప్రకారము గతంలో కొంతమంది చెంచులు వేట నిమిత్తం ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ లింగమయ్యను చూసి ఇక్కడ ఒక దైవం ఉన్నట్టుగా కూడా చెంచులు గుర్తించినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పుకొస్తున్నటువంటి ఆ నేపథ్యంలోనే వారంతా కూడా నిత్యం ఇక్కడ పూజలు చేస్తారు. ఏదైతే చైత్ర పౌర్ణమి రోజు ప్రత్యేకించి ఇక్కడ స్వామివారికి పూజలు చేయడం అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని గతంలో 9 రోజుల పాటు జాతర ఉత్సవాలు నిర్వహించేది. నల్లమల్ల అభయారణ్యం అంతా కూడా టైగర్ జోన్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కొంత కాలక్రమేణా 5 రోజులకు ఈ జాతర ఉత్సవాలు కుదించడం జరిగింది. ఆ తర్వాత ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే 3 రోజుల పాటు మాత్రమే భక్తులకు అనుమతి ఉంటుంది. ఏడాది పొడవునా ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులంతా కూడా ఎప్పుడు చైత్ర పౌర్ణమి వస్తుంది, ఎప్పుడు సలేశ్వర లింగమయ్య దర్శనం చేసుకుంటామంటూ కూడా ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్ళినటువంటి భక్తులంతా కూడా మళ్ళీ చైత్ర పౌర్ణమి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే చైత్ర పౌర్ణమికి సంబంధించినటువంటి వార్త కావచ్చు, సలేశ్వర లింగమయ్య
జాతర బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయనేటటువంటి విషయాన్ని తెలుసుకున్న నేపథ్యంలో కొంతమంది కుటుంబ సమేతంగా వస్తుంటే మరికొంతమంది స్నేహితులతో కలిసి వస్తుంటారు. ఇక్కడికి వచ్చే వారంతా కూడా ప్రకృతి రమణీయతల మధ్యలో ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అంతా కూడా వారంతా ఎంజాయ్ చేస్తూ ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడంతా కూడా పూర్తిగా కొన్ని కిలోమీటర్ల మేర ఏదైతే పైనుంచి మనం ఏదైతే మోకాళ్ళ కురువ అనేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడి నుంచి చూసుకున్నట్టయితే సుమారుగా 5 కిలోమీటర్ల మేర కాలినడకన కొండా కోనల నడుమన ఆ రాళ్ళు రప్పలు నడుమన ముసలి ముతక ఆడ మొగ చిన్న పెద్ద అనేటటువంటి తేడా లేకుండా స్వామిపై భక్తితో భక్తులంతా కూడా ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా కష్టించి ఇక్కడికి చేరుకున్న తర్వాత వారంతా కూడా ఇక్కడ పుణ్య స్నానాలు ఆచరిస్తారు. స్నానాలు ఆచరించిన పిదప స్వామివారిని దర్శించుకొని పునీతులమయ్యామనేటటువంటి ఒక భావానికి వస్తుంటారు. సో ఇక్కడ ప్రతి ఏటా చైత్ర పౌర్ణమి రోజు స్వామివారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇక్కడ పూజలు చేసే వారంతా కూడా చెంచు బిడ్డలే ఉంటున్నారు. అనాదిగా చెంచులే ఇక్కడ పూజలు చేయడం ఆచారంగా వస్తుంది. ఇక్కడంతా కూడా భక్తుల తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు ఫారెస్ట్ అధికారులు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులన్నీ అందరూ కూడా ఇక్కడే ఉండి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తయిపోయి ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజుల పాటు జరిగేటటువంటి ఈ జాతర మహోత్సవాల్లో భక్తులు లక్షల సంఖ్యలో పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామంటూ అధికారులు చెప్పుకుంటున్నారు. మొత్తానికి కిలోమీటర్ల మేర కాలినడకన వచ్చినటువంటి భక్తులు స్వామివారిని దర్శించుకున్న తర్వాత వారంతా కూడా ఎంతో ఆనందంతో వెనుదిరుగుతున్నారు. మళ్ళీ ఇక్కడికి రావాలనేటటువంటి ఒక సంకల్పంతో స్వామివారి దర్శనం అనంతరం భక్తులు ఇక్కడ నుంచి వెనుదిరిగి మళ్ళీ వస్తాం లింగమయ్య అంటూ వాళ్ళంతా కూడా స్వామివారిని స్మరించుకుంటూ వెళ్తున్నారు. తిరిగి వస్తాం లింగమయ్య, మళ్ళీ వస్తాం లింగమయ్య అనేటటువంటి నామస్మరణ చేస్తూ ఇదంతా కూడా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా కూడా శివనామ స్మరణతో మారుమోగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. సలేశ్వర లింగమయ్య జాతరకు పెద్ద ఎత్తున భక్తులే కాకుండా నాగ సాధువులు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే సలేశ్వర లింగమయ్యను దర్శించుకునేందుకు వెళ్ళేటటువంటి మార్గం మధ్యంలోనే నాగ సాధువు సైతం ఇక్కడ ప్రతి ఏటా 3 రోజుల పాటు మాత్రమే జరిగేటటువంటి ఈ జాతర మహోత్సవాలకు ఆయన వస్తున్నట్టుగా చెప్తున్నారు. మనతో పాటు ఆయనతో ఉన్నారు, నాగ సాధువు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. స్వామి ఎక్కడి నుంచి వచ్చారు? ప్రతి ఏటా వస్తుంటారా మీరు ఇక్కడికి? నేను మొత్తం యాత్రలన్నీ తిరుగుతూ ఉంటాను శివ. ఎక్కడ శివాలయం పురాతన ఎక్కడున్న అడవిలో ఉన్నా ఎక్కడ కొండల్లో ఉన్నా సరే మేము సరుసు శివాలయాలే తిరుగుతూ ఉంటాం. ప్రతి యాత్ర మిస్ అవ్వకుండా ఉంటాం. ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాను, 3 రోజులు ఉంటాను. మాకు ఇక్కడ నిదర్శనం మాకు ఉంది కాబట్టి మేము ఇక్కడే కూర్చొని ఉంటాం. ఎవరిని ఏది అడగకుండా అన్నీ ఆయనే ఇస్తాడు. ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళాలంటే నాయన నీ దగ్గరికి వచ్చాము, మేము పలానా చోటకి వెళ్ళాలా, అంతా నీదే భారం అని చెప్పి సైలెంట్ సకలం ఆయన మాకు సమకూరుస్తారు. అదే రకంగా కూడా భక్తులకి కూడా ఒక నమ్మకం అంటే ఒకటి ఏర్పరిచేనే కదా ఇంతమంది జనాభా వచ్చేది, లేకపోతే లేదు కదా అన్ని కేకలు వేసుకుని వస్తున్నారు. ఇది పురాతన శివాలయం అయ్యా, స్వయంభూ. దీనికి ఒక ప్రతిష్ఠ ఉంది. కాకపోతే ఈ 3 రోజులు అయిపోయిన తర్వాత మిగతా సంవత్సరం పొడుగుతూ కొన్ని పూజలు అవి ఉన్నాయి. అవి లోన చెంచోళాలు ఉన్నారు కదా, వాళ్ళ పద్ధతిలో వాళ్ళ రీతిలో వాళ్ళు చేస్తారు. మన రీతిలో మన పండగ ఈ 3 రోజులే. మిగతాది మాత్రం ఆ అయ్యగారికి లోన ప్రబలంగానే జరుగుతూ ఉంటుంది. ఇంకా కొంచెం లోనికి వెళ్తే అమ్మవారు ఉంది, ఆదిశక్తి, చాలా భయంకరంగా ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్తానికి లేదు. మేమైతే మాత్రం వెళ్తాం. అయ్యా మాకేముంది, ఆ తల్లి చంపేసిన ఒకటి, మేము బతుకున్న ఒకటి, తిగించి ఎక్కడికైనా వెళ్ళిపోతాం. ఈ 2 కళ్ళు మాత్రం చాలా తిరుగుతానికి 2 కళ్ళు. మాకు ఏ అలవాట్లు లేవు. ఉన్న అలవాటు ఎలా గంజాయి ఒకటి, ఓపెన్గా చెప్తున్నాను కదా. గంజాయి లేనిదే నేను ఉండలేను. ఎలాగైనా సరే నేను సంపాదించుకొని తాగుతూ యాత్రలు చేస్తాను. కావాలంటే నా దగ్గర అథారిటీలు కూడా ఉన్నాయి. నేను ఏ యాత్రకి ఇటు వెళ్ళినా సరే డిపార్ట్మెంట్ నాకు సహకరించాలి. ఆ రకంగా తిరుగుతూ ఉంటానయ్యా. ఎన్ని ఏళ్ళు అవుతుంది స్వామి? ఎన్ని ఏళ్ళ నుంచి ఇక్కడికి వస్తున్నారు రెగ్యులర్? నేను కనీసం లేదంటే 10-12 సంవత్సరాలు బట్టి నేను వస్తున్నాను. అంతకుముందు నేను శ్రీశైలాన్ని ఉండేవాడిని. అంటే యాత్రలు చేసుకుంటూ అక్కడికి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేవాడిని. 12-13 సంవత్సరాల క్రితం నాకు ఇక్కడ అయ్యి ఉన్నాడని చెప్పి నాకు ఆలోచన వచ్చి నేను వచ్చాను. ఒకరు చెప్తే నేను వచ్చింది. అంటే
ప్రతి సంవత్సరము చైత్ర పౌర్ణమి రోజు మాత్రమే ఇక్కడ అప్పుడు మాత్రం 3 రోజులు జరుగుతుంది. మీకు ఎలా తెలుస్తుంది ఇప్పుడు అక్కడ పూజలు అవుతాయని? పౌర్ణమికి ముందు ఒకరోజు, పౌర్ణమికి తర్వాత ఒకరోజు ఈ జాతర. అప్పుడు ఉగాది వెళ్ళిన తర్వాత ఎన్ని రోజులకు పౌర్ణమి వస్తుందో మాకు లెక్క. అప్పుడు మేము ఏం చేస్తామంటే ఒక 5 days ముందుగానే ఇక్కడికి వచ్చేలా చూస్తాం. ఇక్కడికి లోన్ ఎంట్రన్స్ ఉండదు కాబట్టి ఈ 4 days కూడా శ్రీశైలంలోనో లేకపోతే ఏదైనా ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంది అక్కడ కానీ స్టే చేసి మాది మేము వండుకొని తింటాం. పర్మిషన్ ఇస్తే మరి లోన్కి వచ్చి కూర్చుంటాం. వచ్చాను అంటే తానం చేస్తా ఓపెన్గా చెప్తున్నాను. దర్శనం కూడా పోను, తానానికి కూడా పోను. లేస్తూ నీళ్ళు తీసుకున్నా, మంత్రించాను, జల్లేనా. మీరు ఒక్కరు మాత్రమే వస్తారా? నాగసాధువుల్లో నుంచి మీకు సంబంధించి ఇంకెవరన్నా వచ్చారు? మొత్తం ఆశ్రమంలోని గురువు గారి పేరు చెప్పి మొత్తం ఎంతమంది శిష్యులు అవుతున్నామో అంతమంది శిష్యులు గురువు గారి ఆజ్ఞ తీసుకొని బయటకు వస్తారు. మా గురువు గారికి 12 మంది ఉన్నారు. మొత్తం 10 మంది బయలుదేరారు. ఆ 10 మందికి కూడా మాకు శిష్యులు ఉన్నారు, వాళ్ళు కూడా బయలుదేరారు. ఒకరికొకరికి సంబంధం ఉండదు. వాళ్ళ మనసులోని ఎటు వెళ్ళాలా అని అనుకుంటే అటు వెళ్ళిపోతుంటాం. మళ్ళీ అన్న టయానికి అనుకున్న స్టేషన్లోనే లేకపోతే ఆశ్రమంలోనే చేరుతాము. అందరం కలిసి మళ్ళీ వెళ్ళిపోతాం. ఈ మధ్యలోనే ఏమన్నా రూపాయి సంపాదిస్తే నేను ఖర్చు పెట్టగా నా ట్రావెలింగ్ కట్టి పోను. ఏమన్నా రూపాయి ఉంటే ఆశ్రమానికి ఇస్తాను, అన్నదానంలో కలుపుతారు మా గురువు గారు. ఎట్లా వచ్చారు ఇక్కడికి? మీరు కాలినడకనే వచ్చారా? నడిచిన ఏరియాలో నడిచాను. భక్తులు తగిలి ఎక్కించుకుంటే ఒక కారులో వచ్చాను, మిగతాది ట్రైన్లో వచ్చాను. ఇక్కడి నుంచి అయితే పులిబొమ్మ కాడి నుంచి నడిచే వచ్చాను. ఈ 3 రోజుల తర్వాత మళ్ళీ ఎక్కడికి మీ ప్రయాణం? ఇప్పుడు నాకు నేపాల్ వెళ్ళిపోతాను. నేపాల్లోని ముత్తునాథ్ జాతర జరుగుతుంది మన శ్రీరామనవమి నుంచి 41 రోజు జాతర. అయితే ఇట రాకుండా అటు వెళ్దామంటే నాకు మనసు అప్పలేదు. ఆయన ఆపేసాడు, ఎక్కడికి వెళ్తా ముందు ఎక్కడికి వచ్చి తర్వాత రా అని. అందుకని ఈ ట్రిప్లోని లేట్ అయిపోయింది అనమాట. ఇక్కడ చూశానంటే డైరెక్ట్గా ఇంకా ముత్తునాథ్ కిందకి దిగి ట్రైన్ రిజర్వేషన్ తీసుకొని 1 గంట ముందే అయినా సరే ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చేనా రిజర్వేషన్ చేయించుకొని బయలుదేరుతాను. యాత్ర మాత్రం ఆగదు. పూర్తిగా ఏదైతే సలేశ్వర లింగమయ్య జాతరకు దాదాపుగా 10-12 ఏళ్ల నుంచి కూడా వస్తున్నట్టుగా కూడా నాగసాధువు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఏటా ఇక్కడికి వచ్చి పౌర్ణమికి ఒక రోజు ముందు ఒక రోజు తర్వాత 3 రోజుల పాటు ఇక్కడ జాతర జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా దాదాపుగా 12 ఏళ్ల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నట్టుగా నాగసాధువు తెలుపుతున్నటువంటి పరిస్థితి. దక్షిణ భారత అమర్నాథ్ యాత్రగా పిలువబడే సలేశ్వరం లింగమయ్య జాతర మహోత్సవాలకు భక్తుల రద్దీ క్రమంగా కొనసాగుతుంది. ఏడాదిలో కేవలం 3 రోజుల పాటు మాత్రమే, అది చైత్ర పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ మహోత్సవాలను నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో సుదూర ప్రాంతాల నుంచి భక్తులంతా తండోపతండాలుగా తరలి వస్తున్నారు. కిలోమీటర్ల మేర కాలి నడకన ఇక్కడికి వచ్చినటువంటి తర్వాత పైనుంచి ఏటవాలుగా జారివాడేటటువంటి జలపాతాల పక్కనున్నటువంటి కోనేరులో స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తులు పునీతులుగా భావిస్తూ తిరిగి వస్తాం లింగమయ్య, మళ్ళీ వస్తాం లింగమయ్య అంటూ స్వామి నామస్మరణ చేస్తూ వెనుదిరుగుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహ రెడ్డితో మణికంఠ, RTV, సలేశ్వరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.